ఒకప్పుడు ఒక గ్రామంలో గొర్రెల మంద ఉండేది. ఈ గొర్రెల మందను ఒక వ్యక్తి పెంచేవాడు. అలా ఒకరోజు ఆ వ్యక్తి ఈ గొర్రెల మందను ఆహారం తినిపించడం కోసం అడవిలోకి తీసుకెళ్లాడు. ఈ గొర్రెల మందలో ఒక చిన్న మేకపిల్ల కూడా ఉంది. కానీ అది చాలా ఉత్సాహంగా మరియు ధైర్యంగా ఉండేది. అనుకోకుండా ఆ చిన్న మేకపిల్ల మందకు దూరంగా వెళ్ళింది. అడవిలో కనపడకుండా దారి తప్పిపోయింది. అప్పుడు దానికి ఎదురుగా పెద్ద తోడేలు వచ్చింది. మేకపిల్లను చూసి దానిని ఎలా అయినా తినాలని అనుకుంది. అది గమనించిన మేకపిల్ల ఇలా చెప్పింది ఆ తోడేలుతో, అయ్యో తోడేలు రాజా, నన్ను తినే ముందు నాకొక చిన్న కోరిక ఉంది, అది తీరుస్తావా? అది విని ఆ తోడేలు ఆశ్చర్యంగా ఇలా అడిగింది, ఏంటి కోరికనా? ఏంటో చెప్పు. అప్పుడు ఆ చిన్న మేకపిల్ల ఇలా చెప్పింది, నా జీవితంలో చివరిసారి హృదయపూర్వకంగా ఆనందించాలనుకుంటున్నాను. నా కోసం ఒక పాట పాడతావా? నీ గొంతు చాలా బాగుంటదంట కదా. ఆ మేక మాటలు వినగానే తోడేలు గర్వంగా తలూపుతూ ఇలా చెప్పింది, అవును, నాకు మంచి స్వరం ఉంది. విను, ఒక మంచి పాట పాడుతాను. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది. నేను పెరిగాను, ఈ లోకం పెరిగింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. ఇలా గట్టి గట్టి శబ్దాలతో తోడేలు కేకలు వేస్తూ పాడుతుంది. ఆ శబ్దాలు విన్న గేదెలు, గొర్రెలు, ఆ గేదెలను గొర్రెలను పెంచుతున్న ఒక వ్యక్తి కూడా అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు తోడేలును చూసి తరిమేశారు. అప్పుడు ఆ తోడేలు ఇలా అరుస్తుంది, అమ్మ బాబోయ్, నన్నెవరైనా కాపాడండి రోయ్, వదిలేయండి, నన్ను కాపాడండి, కాపాడండి, నేను ఇక్కడి నుంచి పారిపోతాను అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. అంతే, చిన్న మేకపిల్ల తన తెలివితో ప్రాణాలను కాపాడుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, బలం ఉన్నవారు కాదు, తెలివి ఉన్నవారే నిజంగా బలమైన వారు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా ఈ కథను షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.